హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్. ఫ్రెండ్స్, మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చండి. 17 నుంచి మనకు అప్లికేషన్ స్టార్ట్ కావడం జరుగుతుంది. అలానే మనకి ఎండింగ్ డేట్ మీరు కానీ చూసుకున్నట్లయితే వచ్చే నెల 18 వరకు అయితే ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కేవలం ఇక్కడ 12th క్లాస్ పాస్ అయిన వాళ్ళు, అలానే ఫ్రెండ్స్ అప్లై కానీ చేసుకున్నట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ పర్మనెంట్ ఉద్యోగాలు అయితే మీకు రావడం జరిగింది. ఇక్కడ టోటల్ వేకెన్సీస్ మనం కానీ చూసుకున్నట్లయితే 2 రకాలుగా ఇక్కడ మనకు వేకెన్సీస్ అయితే ఉన్నాయి. జూనియర్ స్టెనోగ్రాఫర్ జాబ్స్కి ఇక్కడ టోటల్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ క్యాస్ట్ వైజ్ కూడా మనం డివైడ్ చేయడం జరిగింది. అలానే ఇక్కడ లెవెల్ 4లో మీకు శాలరీ ఇస్తారు. 27 లోపల మీ ఏజ్ అనేది కలిగి ఉండాలి. అలానే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఉద్యోగాల్లో ఇక్కడ జనరల్ కావచ్చు, ఫైనాన్స్ అలాంటి అకౌంట్ కావచ్చు, స్టోర్ అలాంటి పర్చేస్ అనే ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు ఉన్నాయండి. ఇందులో కూడా మనకు క్యాస్ట్ వైజ్ కూడా డివైడ్ చేయడం జరిగింది. ఏజ్ అనేది కూడా ఇక్కడ 28 లోపల మీరు అప్లై చేసుకోవాలి. అలానే లెవెల్ 2లో ఇక్కడ మీకు శాలరీ అనేది ఇస్తారు. అదర్ అలవెన్సెస్ కూడా అన్ని కూడా కలిపి ఎలా కాదన్నా కూడా 36,000 పైన ఇక్కడ మీకు స్టార్టింగ్ శాలరీ అనేది ఇస్తారండి. కేవలం సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి రూమ్ రెంట్ అలవెన్సెస్ కావచ్చు, డిఏ కావచ్చు, అలానే మనం చూసుకుంటే చిల్డ్రన్కి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ అలవెన్సెస్ కావచ్చు, అలా చాలా రకాలుగా అలవెన్సెస్ అనేది కూడా ఇక్కడ మీరు పొందవచ్చు. ఉండడానికి రూమ్ కూడా వాళ్ళు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందండి. చాలా మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మనకు ఏజ్ రిలాక్సేషన్స్ అనేది కూడా కల్పించడం జరిగింది. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అలానే జనరల్ పర్సన్స్కి ఎస్సీ ఎస్టీ వాళ్ళు, అలానే ఓబీసీ వాళ్ళు, ఈడబ్ల్యూసీ వారు ఎవరైనా అప్లై చేస్తే వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా గవర్నమెంట్ రూల్ అండ్ రెగ్యులేషన్ బట్టి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. అర్హత మనం చూసుకున్నట్లయితే 2 పోస్టులు కూడా మీరు కేవలం ఇక్కడ ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థులు అప్లై అనేది చేసుకోవచ్చు. ఓకే, కేవలం ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థులు అప్లై అనేది చేసుకోవచ్చు. లేకపోతే ఏంటంటే మనకు కంప్యూటర్ సంబంధించినటువంటి టైపింగ్ సంబంధించినటువంటి నాలెడ్జ్ అనేది కలిగి ఉండాలి. చాలా మంది అడగడం జరిగింది. లాస్ట్ 2 వీడియోస్లో కూడా ఇలాంటి జాబ్ తెచ్చినప్పుడు అన్న రాత పరీక్ష ఎలా ఉంటుంది, రాత పరీక్ష ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే తెలుగులో అయితే ఉండదండి, ఇంగ్లీష్ అలానే హిందీలో మీకు ఉంటుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పూర్తిగా ఇక్కడ మీరు కానీ ప్రిపేర్ అయినట్లయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని చేస్తారు. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అని ఉంటుంది. అందులో మీరు పాస్ అయినట్లయితే సెకండ్ ఎగ్జామ్లో ఇక్కడ మీకు నెగిటివ్ మార్క్స్ ఉంటాయి, 0.25 అనేది ఉంటుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. మరిన్ని వివరాలు పొందాలి అనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు లింక్ ఇచ్చాను, వెంటనే చెక్ చేయండి. అర్హులైతే మాత్రం అప్లై చేసుకోండి. ఏదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి. రెగ్యులర్గా లేటెస్ట్ ఉన్నటువంటి అప్డేట్స్ మీరు పొందాలంటే మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో ఇచ్చాను, వెంటనే జాయిన్ అవ్వండి. లేటెస్ట్ అప్డేట్స్ ఎక్కడ రిలీజ్ అయినా కూడా మీ ముందుకు తీసుకొస్తుంది తెలుగు జాబ్ పాయింట్. థ్యాంక్ యూ. వీడియో లాస్ట్ చూసేందుకు మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను.